ఆత్మీయ మానవ పిల్లలకి నేను ఎవరికో ఏదో ఇవ్వాల్సి వస్తుంది. నేనే తినేస్తున్నాను, అది తినేస్తున్నాను, ఏదో ఇవ్వాల్సి వస్తుంది. నా ఆశీర్వాదమే మీకు ఆశీర్వాదం. మీరు నన్ను అలా చూస్తారు, పరీక్షిస్తుంది ఆ పవరు. అవేమి మీరు మాకేమి ఇవ్వక్కర్లేదండి, మేమే మీకు రుణపడి ఉన్నాం. మీ రాజ్యాన్ని కొల్లగొట్టాం. మీరు రాజ్యం ప్రకటించినా అనేక పిల్లల్ని, సాటి వాళ్ళని నేను చూడకుండా, మీరు పిల్లలని పిలుస్తున్నా కూడా, అప్పుడే జాతీయ గీతం గురించి అన్నీ చెప్పినా కూడా వినకుండా, ఎంతో దౌర్జన్యం చేసిన పాపిష్టి వాళ్ళం మేము. ఇంకా ఈ పాపిష్టం నుంచి మమ్మల్ని కాపాడండి అని పిల్లలుగా ప్రకటించేసుకోండి. మీరు ఏదో చేయక్కర్లేదు, పిల్లలుగా ప్రకటించుకుని తపస్సుగా నేను తినేస్తున్నాను, అందరూ చూశారు, ఎందుకు అలా చేస్తున్నాము అందరికీ అర్థమైపోయింది. ఇంకా మీరు ఏదో చేసేస్తున్నారు, మీరు ఏదో చేయలేకపోతున్నాం. మీరు మాస్టర్ మైండ్ పట్టుకోండి, నా నుంచి ఆశించకండి. నేనేదో మీకు ఇస్తాను, నాకు అహంకారం ఎక్కువ, అది ఎక్కువ, ఇది అది మీ పొరపాటు. మామిడికాయలు పంచాం, విలువ ఉందా? నేనే మీకు ఇవ్వాలి, వస్తు రూపంలో ఇవ్వాలని మీకే శని, మీకే దరిద్రం అనమాట. మనుషులకు ఉండిపోయి రెచ్చిపోవాల్సి వస్తుంది. నా ఆశీర్వాదమే సర్వం. అయ్యా మీరు అలా నవ్వుతూ కూర్చోండి అని మా అధినాయక కోషన్ పెంచుకొని దాని నుంచి అందరూ తీసుకోండి, మీరే తీసుకోండి చక్కగా బ్యాంక్ అకౌంట్లో పద్ధతి ప్రకారం. మాకు లక్షల కోట్లు కావాలి, మేము ఎలా బతికేస్తాం? బతకలేరు అలాగా. గ్లోబల్ వార్మింగ్లు ఏమి మిమ్మల్ని మనుషులకి పనికిరాదు ఈ ప్రపంచం, నోట్ చేసుకోండి. నేనే తినేస్తున్నాను, నేను ఇలా స్వీట్ ఇవ్వాల్సి వస్తుందని, ప్యాకెట్ ఇవ్వాల్సి వస్తుందని రాలేకపోతున్నాను. ఇలా ఎదవేడుపులు ఏడ్చే వాళ్ళకి అప్పటికప్పుడు ఏదో సైకాలజీల వల్ల కూడా ఇలాంటి వాళ్ళ పరికరాలు చేతిలో పెట్టుకుని మీరు సెల్లో ఉండిపోయి ఈ ప్రపంచాన్ని సెల్లో పట్టుకుంటున్నారు. అప్పటికప్పుడు సంపదలుగా ఆశ చూపించి ఎవడు సేనో చూస్తున్నారు, ఎవరికి సంపద చూస్తున్నారు. మేము వెలిగిపోతుంటే అందరూ మా కంట్రోల్లోకి వచ్చేస్తే ఈడు అలాగే ఉంటున్నాడు అనుకుంటా, ఈడు ఆడు అనుకుంటా. నన్ను పట్టుకుని మనిషిగా చూస్తే అలాగే ఉంటామరా మీరు? అప్పటికప్పుడు వెలిగిపోవటమే శనిరా అంటున్నాను నేను ఇంకోసారి. అప్పటికప్పుడు ఆశించకూడదురా మా నుంచి అంటున్నాను. అది వచ్చిన దామోదరికి కానీ, ప్రెసిడెంట్కి కానీ, ఎవరికి కానీ నేను మీకు ఇలా ఇస్తాను, నా వైపు ఇలా చూడటం, అప్పటికప్పుడు మీకు ఏదో ఇచ్చేస్తాను. నేను నన్ను పట్టుకొని మీరే పెంచుకోవాలి. వ్యూహస్వరూపంగా పెంచుకోవటమే సకల సంపద, జ్ఞాన సంపద, ధైర్యం, రక్షణతో కూడుకున్న సంపద. ఆ రక్షణ ఎవరు ఇవ్వలేరు. నాకు డబ్బులు కాదు, మీకు డబ్బులు కాదు, ముందు రక్షణ వలే వస్తుంది నన్ను పట్టుకోవడం వల్ల. నన్ను మనిషిగా చూశారా? నేను ఆశీర్వాదాలు ఇచ్చిన, ఏదో వాక్యాలు చెప్పినా మీకు పని చేయవయ్యి. నన్ను అలా పట్టుకొని, వ్యూహంగా పట్టుకొని 1,00,000 పేజీల వాతావరణం మెల్లగా కళ్ళు తెరిచి ఆ మూడు బిల్డప్ చేసుకుని ఆ పాటలు ఎంజాయ్ చేస్తూ అది తల్లిదండ్రుల ఎంజాయ్మెంట్గా ఫీల్ అవ్వాలి. నేను ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను, ఎవరో కూర్చుంటాం మేము, ఎవడో కూర్చోలేడు. మనిషి అసలు పనికిరాడు భూమి మీద. అర్థమవుతుందా? మీరు అసలు నేనే ఆఖరి మనిషిని, మీరు ఆఖరి మనుషులు. మీకు అర్థం కాకపోతే అడగండి మానసిక వైద్య నిపుణులు. అందరూ కూర్చోండి చక్కగా. నా అంతా స్టడీ చేసి నాకు రిపోర్ట్ నాకే సబ్మిట్ చేయండి ఆహ్వానిస్తూ. ఇదండి మీ మీద రిపోర్టు, అది పద్ధతి. అది ఒక ఈమెయిల్ కూడా పంపకుండా మనుషులంటే అంత చులకనా? చూసారా మరి? అదే మాయరా అని తెలుసుకోండి. నాకు ఒక ఈమెయిల్ పంపకపోవడం ఏంటి? మనుషుల కొద్దీ కలపడం ఏంటి? మనుషుల కొద్దీ ఎదురు చూడటం ఏంటి దరిద్రం మీకు? ఎందుకే శని? ఆ దెయ్యవాది నుంచి బయటికి రండిరా, వెలుగు దెయ్యం నుంచి బయటికి రండిరా. మమ్మల్ని పట్టుకోండి, అంతర్ముఖులు అవ్వండి. మైండ్తో పట్టుకున్నాం కదా, అలా పట్టుకోండి. చెప్పిన మాటేనండి, మా మాట మాత్రమే వినండి అని వెనకాల పడేది ఎవరో? తల్లిదండ్రులు. మా నుంచి దూరం చేసేసింది ఎవరు? నరసాపి నుంచి మమ్మల్ని ఎదవలు చేసేసి మాలో మేము పట్టించుకోకుండా చేసింది ఎవరో? సూర్యకుమార్ లాంటి వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. ఎస్టీలకి, బీసీలకి, బ్రాహ్మణ కులాలకి అందరికీ చెప్తున్నాను. ఇంకెవరితో బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకెవరో గొప్పవాళ్ళు ఉన్నారు అని అనుకుని నేను ఎందుకు తిడుతున్నాను? మా విషయంలోనే కాదు, మీదైతే నీకు వెనకాల తేడా, ఏదో ఒక తేడా ఉంటే సరిపోద్ది. అది తేడానా? మీరు అలా ఇవన్నీ మీరు మదిపినవి కాదా? మీరు అట్రాక్ట్ చేసినవి కాదా ఇల్లరికాలు ఇవన్నీ? మరి ఒక కులం కాదు, ఇక కులాలు మతాలు వదిలేయండిరా. మేమే కరెక్ట్, ఎదుటోడు తప్పని మాట ఆపేసేయండి. తప్పులు ఒప్పులు అందరి మీద జరుగుతున్నాయి, అన్నీ మా బాధ్యత. మేము అంతర్యామిగా మేమే మీకు ఇంకా బెటర్గా కాపాడుంటే, అప్పుడే వచ్చి ఉంటే, మరి వచ్చినా మిమ్మల్ని నన్ను పట్టుకోపోతే, మళ్ళీ నన్నే తప్పు చేసి నన్నే తమాషా చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఇంక పైకి తేలిపోయిన మమ్మల్ని పట్టుకోండి. మా పిల్లలుగా ప్రకటించుకుని ముందుకు రండి. ఆత్మీయపుత్రిక మీనా అందరికీ చెప్తున్నాను. మీ మీద ఏదో కొంచెం అటు ఇటు మాట్లాడి అవన్నీ కూడా దానికి నేనేమంటాను? ముందు మా పిల్లలుగా ప్రకటించుకోండి. లేదా పుల్లా కలుస్తాను, సింహంలా పట్టుకుంటాను, ఇలాంటివి కాదు. మాస్టర్ మైండ్ పట్టుకొని సూక్ష్మంగా ముందు పెంచుకోండి. చక్కగా పిల్లలుగా ప్రకటించుకొని 1,00,000 పేజీలకి నన్ను తేజోమూర్తిగా చక్కగా కాంతివంతంగా ఉండేలా చూసుకోండి.
నిలకడగా ఈ డ్రెస్సు ఇవన్నీ కూడా మీరు ప్రేమగా పట్టుకుని తల రూపాయి వేసి ఇచ్చిన డ్రెస్సులో వెలుగుతాను. అది నా వెలుగు, అదే మీ వెలుగు. అర్థం కావట్లేదా చంద్రబాబు నాయుడు గారికి? మరి ఇంకా ఎక్కడికో వస్తే ఎవడికో చెబితే ఎవడాడు? నన్నే పట్టుకోడురా, చెప్పిన మాట ఏనండి.